सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 109వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 10వ అధ్యాయంలో 23వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 21 నుంచి 30 వరకు చాంట్ చేస్తాను. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అస్వస్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ఉచ్చైశ్రవసమస్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమ సంయమతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. 4వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 ఈశ్వర స్వరూప జ్ఞానం శ్లోకాలు 1 నుంచి 11 వరకు, 2 అర్జునుని కోరిక శ్లోకాలు 12 నుంచి 18 వరకు, 3 ఈశ్వర విభూతి జ్ఞానం శ్లోకాలు 19 నుంచి 41 వరకు, 4 ఉపసంహారం శ్లోకం 42. మనం 2వ అంశం ముగించుకుని 3వ అంశంలో అడుగు పెట్టాం. అర్జునుని కోరిక అయింది. ఇప్పుడు ఈశ్వర విభూతి జ్ఞానం చూస్తున్నాం. అర్జునుని కోరికలో ముందు అర్జునుడు కృష్ణ పరమాత్మని మెచ్చుకుని తర్వాత నీ విభూతుల గురించి చెప్పు అని అడిగాడని చూసాం. ఆ మెచ్చుకున్నప్పుడు కొన్ని పదాలు వాడి ఇదంతా నేను చెప్తున్నది కాదు, ఋషులు చెప్పారు, నువ్వే స్వయంగా చెప్పావు అని చెప్పి నీ విభూతుల గురించి, అది కూడా దివ్యమైన విభూతుల గురించి చెప్పు, ఎందుకంటే నాకు నచ్చిన వాటి మీద నేను ఉపాసన చేస్తాను అని చెప్పాడు. అంతేకాదు నీది విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది అని కూడా అన్నాడు. కృష్ణ పరమాత్మే ఈ అధ్యాయాన్ని భూయః అని మొదలెట్టాడు, మళ్ళీ చెప్తాను అని. ఇక్కడ అర్జునుడు కూడా నేను సరిగా వినలేక అడగలేదు, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోందని అడుగుతున్నాను అని అతను కూడా భూయః పదం వేశాడు. భూయః కథయ అన్నాడు, అంటే మళ్ళీ చెప్పు అన్నాడు. ఎందుకు అంటే తృప్తిమేన అస్తి, ఎంత విన్నా నాకు తృప్తిగా లేదు అన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా విసుక్కోకుండా చెప్తాను అని అర్జునుడు చెప్పిన పదాలే కొన్ని చెప్పాడు. అర్జునుడు చెప్పినట్టుగా దివ్యాహ్యాత్మ విభూతయ, సరే నా దివ్యమైన విభూతులు నేను చెప్తాను నువ్వు అడిగినట్టే
అని చెప్పి, కానీ అర్జునుడు విస్తరేనా అన్నాడు. వివరంగా చెప్పు నాకు అన్నాడు. కృష్ణ పరమాత్మ వివరంగా చెప్పడం కుదరదు, అందులో ప్రధానమైన మాత్రమే చెప్తాను అన్నాడు. ఎందుకు అంటే వాటికి అంతం లేదు అని. ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యమే అన్నాడు. ప్రధానమైనవే చెప్తాను ఓ కురుశ్రేష్ఠ, ఎందుకంటే విస్తరస్య అంతః నాస్తి, నా విభూతులకి అంతం లేదు, అవి చాలా విస్తారంగా ఉన్నాయి అని చెప్పి 20 నుంచి మొదలెట్టాడు. మొట్టమొదటి విభూతి, ఆఖరి విభూతి నిర్గుణ బ్రహ్మ గురించి వస్తుందని చూసాం. మొట్టమొదటి విభూతి చిద్రూపం అయితే, చివరి విభూతి సద్రూపం లేదా సత్తా స్వరూపం వస్తుంది. మనం ఉపాసన దేని మీద చేయాలి? మనం జీవించి ఉన్నామంటేనే అది ఈశ్వర విభూతి. అందువల్ల మన జీవితాన్ని గౌరవించాలి. అర్జునుడు అడిగాడు అంటేనే చైతన్యం వల్ల అడిగాడు. అందువల్ల భగవంతుడు అన్ని జీవుల్లోనూ చైతన్యంగా ఉన్నాడు. మళ్ళీ చివరి విభూతిగా నిర్గుణ ఈశ్వర విభూతే వస్తుంది అని కూడా చూసాం. ఇప్పుడు చైతన్యం అయితే అప్పుడు ఉనికి. దీన్నే ఇంగ్లీష్లో ఈజ్నెస్ అంటారు. ఈ జగత్తు అంతా భగవాన్ యొక్క ఉనికి. జగత్తు లయమైనప్పుడు నామరూపాలు లయమైపోతాయి, కానీ ఉనికి ఉంటుంది. ఆ విధంగా కృష్ణ పరమాత్మ 2 ముఖ్యమైన విభూతులని చెప్తున్నాడు. అవి చిద్రూప విభూతి, సద్రూప విభూతి. 20వ శ్లోకంలో చిద్రూప విభూతితో మొదలుపెట్టి 39వ శ్లోకంలో సద్రూప విభూతితో ముగిస్తున్నాడు. అందువల్ల అన్నిటికన్నా ఉత్తమమైన ధ్యానం సచ్చిత్ రూప ధ్యానం. భగవంతుడు అంతటా చైతన్య తత్వంగా ఉన్నాడు. తర్వాత అహమాత్మ సర్వభూతాశయ స్థిత అన్నాడు. అన్ని ప్రాణుల్లోనూ నేను ఉన్నాను, మనుషులే కాదు అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాను అంటున్నాడు. అంటే జంతువుల్లోనూ చెట్లలో కూడా భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నాడు. అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ, నేను సృష్టి అంతటికి ఆది మధ్యమ అంతాలను కూడా నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే సమస్త ప్రాణులకు సృష్టి స్థితి లయకర్త. తర్వాత మనకి 33 దేవతలు ఉన్నారు అని నేర్చుకుంటాము. ఆ 33 ఎవరు అంటే 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, ఇంద్రుడు, హిరణ్యగర్భుడు. 12 ఆదిత్యుల్లో నేను విష్ణువుని అన్నాడు. దానికి ఒక కారణం, ఆదిత్యులు అదితి అనే స్త్రీకి పుట్టారు. విష్ణుమూర్తి వామనావతారం ఎత్తినప్పుడు అదితికి పుట్టాడు. అందువల్ల ఈ 12 ఆదిత్యులలో నేను విష్ణువుని అన్నాడు. దాని తర్వాత 11 రుద్రులలో నేను శంకరుణ్ణి అన్నాడు. రుద్రాణం శంకరశ్చాస్మి. ఎందుకు? సం మంగళం కరోతి ఇది శంకర. రుద్రంలో మనం ఈ 11 రుద్రులని కలిపి జపిస్తాం. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అందరినీ జపిస్తాము. మధ్యలో ఒక రుద్రుని పెట్టి చుట్టూతా 10 రుద్రులను పెట్టి 11 రుద్రాభిషేకం చేస్తాం. వారిలో నేను శంకరుణ్ణి అంటున్నాడు. ఎందుకంటే రుతం దుఃఖం ద్రావయతి ఇది రుద్రః. రుత్ అంటే దుఃఖం. కొన్ని ఇళ్లలో దేనికో దానికి దుఃఖిస్తూనే ఉంటారు. రుద్రం ఆ ఇళ్లలో ఉన్న దుఃఖాన్ని పారద్రోలుతుంది. అందువల్ల దుఃఖనాశకుడు అంటారు శంకరుణ్ణి. తర్వాత వసూనాం పావకశ్చాస్మి అన్నాడు. వసువులలో నేను అగ్నిని అన్నాడు. ఈ వసువులు ముఖ్యమైన దేవతలు. మనకు వసువులు 8 దిక్కులకు అధిష్టాన దేవతలు. పావయతి ఇది పావక. అగ్ని పునీతులను చేస్తుంది కాబట్టి పావక అనే పేరు వచ్చింది. అగ్నిమీలే పురోహితం అని ఋగ్వేదం ఈ మంత్రంతో మొదలవుతుంది. దేవానామస్మి వాసవ అన్నాడు. దేవతలలో నేను ఇంద్రుడను అంటున్నాడు. ఈ దేవతలు వారు చేసుకున్న పుణ్యం వల్ల దేవలోకాలలో జన్మిస్తారు. వాసవ అంటే ఇంద్రదేవత.
తను ఎందుకు ఇంద్రదేవత అంటున్నాడు అంటే ఇంద్రుడు దేవతలకు అందరికీ రాజు. కృష్ణ పరమాత్మ ఈ వరుస క్రమంలో చెప్పలేదు. మనం ఈ 33 దేవతలలో ముందు చూస్తున్నాం. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే జ్యోతిషాం రవిరంశుమాన్ అన్నాడు. అంటే జ్యోతి స్వరూపులలో సూర్యుని, ఎందుకంటే సూర్యుడు ప్రకాశవంతంగా ఉంటాడు, అన్నింటినీ ప్రకాశింపచేస్తాడు, ప్రత్యక్ష ఈశ్వరుడు. మరీచిర్ మరుతామస్మి, మరుద్గణాలలో నేను మరీచిని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే మరీచి నుంచి వచ్చే గాలి చాలా ఆహ్లాదకరంగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నక్షత్రాణమహం శశి, ఆకాశంలో నక్షత్రాలే బాగా మెరుస్తాయి. నక్షత్రాల కన్నా ఎక్కువ కాంతివంతంగా ఉండేది చంద్రుడు. వెన్నెల పుచ్చ పువ్వులా ఉంది అంటాం, అందువల్ల నేను చంద్రుణ్ణి అన్నాడు. వేదానాం సామవేదోస్మి, వేదాలన్నింటిలోకి నేను సామవేదాన్ని అంటున్నాడు. ఎందుకంటే సామవేదం పాడతారు, సామగానం అంటారు, అది అన్నిటికన్నా చాలా కష్టం. తర్వాత ఇంద్రియాణం మనశ్చాస్మి, ఇంద్రియాలకు కొంత పరిధి ఉంటుంది. ఒక ఇంద్రియం మించి ఇంకో ఇంద్రియం పరిధి కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఒక ఇంద్రియం చేసే పని ఇంకో ఇంద్రియం చేయలేదు. కానీ మనసు వీటన్నింటినీ అదుపులో పెడుతుంది, అందువల్ల నేను మనసుని అన్నాడు. భూతానామస్మి చేతన, సమస్త ప్రాణులలోనూ నేను చైతన్యాన్ని అంటున్నాడు. దాని తర్వాత విత్తేసో యక్షరక్షసాం అన్నాడు. అంటే యక్షులు రాక్షసులలో నేను కుబేరుణ్ణి అంటున్నాడు. ఎందుకంటే కుబేరుడు ధనానికి అధిపతి. మేరు శిఖరిణామహం, పర్వతాలన్నింటిలోకి నేను మేరు పర్వతాన్ని అంటున్నాడు. కొంతమంది మేరు పర్వతం అంటే హిమాలయం అంటారు, కానీ హిమాలయం గురించి మళ్ళీ విడిగా చెప్తాడు. అందువల్ల మనం మేరు పర్వతాన్ని మేరు పర్వతంగానే తీసుకుందాము. అందువల్ల పర్వతాలలో పరమాత్మ మేరు పర్వతం. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం, ఇప్పుడు ముందుకు వెళ్దాము. 24 పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, దేవ పురోహితులలో బృహస్పతిని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పురోహితులు 2 రకాలుగా ఉంటారు, మనుషులకు పురోహితులు, దేవతలకు పురోహితులు. బృహస్పతి దేవతలకు పురోహితుడు. పురోధః అంటే పురః దత్తే, అంటే మన ముందు కూర్చుని మన యజ్ఞాలు చేసేటప్పుడు మనం ఎలా చేయాలో చెప్పి చేయించేవాడు. అందువల్ల పురోహితులలో బృహస్పతి పరమాత్మ. స్వర్గలోకం కర్మభూమి కాదు, భోగభూమి అంటారు కదా, వాళ్ళు ఎక్కడ యజ్ఞాలు చేస్తారు అని అనుకునేటట్టయితే దేవతలకు గురువుగా తీసుకోవచ్చు బృహస్పతిని. సో దేవతలకి గురువును నేను, దేవతలకి రాజుని నేను అన్నాడు. ఇప్పుడు దేవతలకు గురువుని నేను అంటున్నాడు. సేనానీనా మహం స్కందః, సైనికులలో నేను కుమారస్వామిని అంటున్నాడు. అంటే ఏ ఒక్క రంగాన్ని కూడా వదలటం లేదు కృష్ణ పరమాత్మ. సైనికునికి కూడా ఉపాసన చేయటానికి ఒక దేవత కావాలి. దేవతల సైన్యానికి సేనాధిపతి స్కందుడు, అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆయనను దేవసేనాధిపతి అంటారు. ఈ స్కందుడు శివుని యొక్క 3వ కంటి నుంచి ఉద్భవించాడు. అసాధారణ శక్తులు ఉన్న కొంతమంది రాక్షసులను సంహరించటానికి శివుడు ఒక అవతారాన్ని తీసుకురావాల్సి వచ్చినప్పుడు తన 3వ నేత్రం నుంచి ఈ స్కందుడిని సృష్టించాడు. 3వ నేత్రాన్ని జ్ఞాన నేత్రం అంటారు, కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞాన సుబ్రహ్మణ్య స్వామి అని, జ్ఞాన స్కందుడు అని కూడా అంటారు. అందువల్ల సైనికులలో పరమాత్మ స్కందుడు. సరసామస్మి సాగరః, సరస్సులన్నింటిలోకి నేను సాగరుణ్ణి అంటున్నాడు. పురాణాల్లో ఒక పెద్ద గాథ ఉంది. ఈ అధ్యాయంలోనే అనేక శ్లోకాల్లో ఆ గాథలోంచి ఆధారపడి వచ్చిన కొన్ని విభూతులు చెప్తున్నాడు. దాన్ని పదే పదే తలుచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మనం ఈ కథ మనకి ముందే తెలిసినా కూడా ఓసారి గుర్తు తెచ్చుకుందాం. ఈ కథ చాలా పురాణాల్లో వస్తుంది, రామాయణంలో కూడా వస్తుంది. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను తనతో పాటు తీసుకెళ్ళినప్పుడు వారికి ప్రయాణ బడలిక తెలియకుండా ఉండటానికి దోవలో అనేక కథలు చెప్తాడు. అందులో ఒక కథ గంగావతరణం. అంటే దివి నుంచి భూమికి గంగ ఎలా దిగి వచ్చిందో వర్ణించే ఘట్టం అది.
అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మార్పులతో వస్తూ ఉంటుంది పురాణాల్లో వచ్చినప్పుడు. ఒక రాజు ఉండేవాడు. అతని పేరు సగర రాజు. ఆ రాజుకి పిల్లలు 60,000 ఒక్క పిల్లవాడు ఉండేవారు. వారిలో ఒక్కరిని మాత్రం అసమంజుడనేవారు. తక్కిన 60,000 మందిని సాగరులు అనేవారు. సగరుని పుత్రులు సాగరులు. దశరథుని పుత్రుడు దాశరథి అయినట్టు. ఒకరోజు ఈ సగరుడు అశ్వమేధ యాగం చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఈ అశ్వమేధ యాగం పద్ధతి ఏమిటంటే, యాగం చేశాక ఆ అశ్వాన్ని వదలాలి. ఆ అశ్వాన్ని ఏ రాజైనా పట్టి బంధిస్తే ఆ రాజుతో యుద్ధం చేసి అతన్ని గెలవాలి. అశ్వం వెనక వెళ్లే సైనికులు ఆ రాజుని యుద్ధంలో ఓడించాలి. అలా చుట్టుపక్కల రాజులందరినీ ఓడిస్తేనే అతను అశ్వమేధ యాగం చేయగలడు. ఈ అశ్వమేధ యాగం గురించి వినగానే ఇంద్రుడు భయపడతాడు. ఇంద్రుడు అంటే అది కూడా ఒక పదవి అని చూసాం. చాలా పుణ్యం చేసుకున్న వ్యక్తి ఇంద్ర పదవి పొందుతాడని శాస్త్రంలో వస్తుంది. ఎవరైనా 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవికి అర్హుడవుతాడు. అందువల్ల ఎవరైనా యజ్ఞాలు చేస్తున్నారు అని తెలియగానే ఇంద్రుడు ఆ యజ్ఞాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. తన పదవికి ఎక్కడ హాని కలుగుతుందో అనే భయం నిరంతరం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. అందువలనే రంభా ఊర్వశులను కిందకి పంపించటం చూస్తూ ఉంటాం. ఇక్కడ అశ్వమేధ యజ్ఞానికి అశ్వాన్ని బంధించాలి. ఇంద్రుడే మారువేషం వేసుకుని అశ్వాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతుంటే ఈ 60,000 మంది పుత్రులు ఆయన వెంట పడ్డారు. వారిని తప్పించుకోవడానికి ఇంద్రుడు పాతాళ లోకానికి వెళ్ళి దాక్కున్నాడు. 60,000 మంది పుత్రులు కలిసి భూలోకాన్ని తవ్వటం మొదలుపెట్టారు. దానితో నీరు ఆ భూలోకం నుంచి పాతాళ లోకానికి వచ్చేసింది. ఆ నీటికే సాగరం అని పేరు వచ్చింది. సాగరులు తవ్వారు కాబట్టి సాగరం అయింది. అలా వారు కూడా తవ్వుకుంటూ పాతాళ లోకానికి వెళ్ళారు. అప్పుడు ఇంద్రుడికి ఇంకా అర్థమైపోయింది, వీరిని తప్పించుకోలేము అని. అక్కడ నిశ్శబ్దంగా తపస్సు చేసుకుంటున్న కపిల మునిని చూశాడు. అతనికి దగ్గరగా ఈ గుర్రాన్ని కట్టేసి తన ఇంద్రలోకంలోకి వెళ్ళిపోయాడు. ఈ కపిలముని అంటే సాంఖ్య దర్శనం చేసిన కపిలముని కాదు, ఈయన పురాణాల్లో వచ్చే కపిలముని. ఈ సాగరులు పాతాళలోకానికి వచ్చి చూసేసరికి కపిలముని దగ్గర వారి అశ్వాన్ని చూశారు. అంటే వారు ఏమనుకుంటారు, ఈ కపిలమునే వారి అశ్వాన్ని దొంగిలించారు అనుకుంటారు. అశ్వాన్ని దొంగిలించి ఏమీ తెలియనట్టుగా కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు అని పొరపాటు పడతారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కోపంగా అరిచారు. తన తపోభంగం కలగటం భరించలేని ఆ ముని కోపంగా కళ్ళు తెరిచి తన క్రోధాగ్నితో వారిని భస్మం చేసేశాడు. అక్కడ అశ్వం కోసం వెళ్ళిన సాగరులు ఎంతకీ రాకపోయేసరికి తండ్రి సగరుడు కంగారు పడుతూ ఇంకొక పిల్లవాడు ఉన్నాడు కదా అతన్ని, అంటే అసమంజుడిని వీరిని వెతుక్కుంటూ వెళ్ళి చూసి రమ్మన్నాడు. అసమంజుడు వారిని వెతుక్కుంటూ పాతాళలోకానికి వెళ్తే అక్కడ సోదరులు భస్మమై ఉండటం చూస్తాడు. కపిల మునిని వినయంగా అడిగితే తనే భస్మం చేశాడని, గంగాజలం తెచ్చి దానితో వారిని పునీతులు చేస్తే వారు తిరిగి బతుకుతారని చెప్పాడు. అసమంజుడు వెనక్కి వచ్చి తండ్రితో జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు గంగానది కాశీలో లేదు, అది స్వర్గంలో ఉంది. స్వర్గం నుంచి గంగానదిని తీసుకురావాలి. సగరుడు తను వృద్ధుడైపోయాడని, తన వల్ల అది జరగదని అసమంజుడినే ప్రయత్నించమని చెప్పాడు. కానీ అతను గంగను తీసుకురాలేకపోయాడు. అసమంజుడికి ఒక పుత్రుడున్నాడు, అతని పేరు అంశుమానుడు. అతనికి అప్పచెప్పాడు. కానీ అంశుమానుడు కూడా సాధించలేకపోయాడు. అంశుమానునికి ఒక పుత్రుడున్నాడు, అతని పేరు భగీరథుడు. అతను ఎలాగైనా గంగను భూలోకానికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. గంగాదేవికి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన గంగాదేవి, నాకు రావడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ నేను దివి నుంచి భూమికి దిగి వచ్చేటప్పుడు నా వేగం చాలా ఉధృతంగా ఉంటుంది, నా ధాటిని భూదేవి తట్టుకోలేదు అంటుంది. మరి ఏం చెయ్యాలి అంటే, నా ధాటిని తట్టుకు నిలబడిగేవారు ఎవరైనా ఉంటే నన్ను స్వీకరిస్తే నేను అప్పుడు వస్తాను అని చెప్తుంది. అంతటి ధీశాలి ఎవరు అంటే సాక్షాత్తు ఈశ్వరుడే. అప్పుడు మళ్ళీ ఈశ్వరుని కోసం భగీరథుడు తపస్సు చేస్తాడు. ఈశ్వరుడు అతని తపస్సుకు మెచ్చి గంగను తను జటాజూటాలలో స్వీకరిస్తానని చెప్పాడు.
అలాగే గంగ కిందికి దిగి వచ్చింది. శివుడు స్వీకరించాడు. అక్కడితో కథ అయిపోలేదు. ఇంకా కష్టాలే ఉన్నాయి. ఏమిటి అంటే శివుడు తన జటాజూటాలలో గంగను బంధించేశాడు. ఎందుకు? గంగకు తన ప్రవాహం మీద అహంకారం ఉంది. గంగకు గర్వభంగం చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ కిందికి రాకుండా తన జటాజూటాలలో బంధించేశాడు. అంతటి మహానది కూడా అంత చిన్న జటాజూటంలో చిక్కుకుపోయింది. ఆవిడ్ని బంధించేసి శివుడు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందని భగీరథుడు మళ్ళీ శివునికి ఘోరమైన తపస్సు చేశాడు. అటు గంగాదేవి కూడా శతవిధాల వేడుకుంది. అందువల్ల దయతలిచిన శివుడు వదులుతానన్నాడు. కానీ పూర్తి గంగను వదలలేదు. గంగలో ఒక భాగాన్ని మాత్రమే వదులుతానన్నాడు. ఈ కథను కథలాగా తీసుకోకుండా దీనిలోని అంతరార్థం గ్రహిస్తే గంగాదేవికి బ్రహ్మ విద్యకు చాలా పోలికలు ఉన్నాయని వేరే సందర్భాల్లో కూడా చూస్తాం. గంగాదేవి శివుడి నుంచే వచ్చింది. బ్రహ్మ విద్య కూడా భగవంతుడి నుంచే మనుషులకి వచ్చింది. గంగాదేవి పైనుంచి కిందకు ప్రవహించింది. బ్రహ్మ విద్య కూడా గురు పరంపరగా గురువుల నుంచి కిందకు శిష్యులకు ప్రవహించుకు వచ్చింది. గంగాదేవి భగీరథుని తాతలను బతికించడానికి వచ్చింది. అంటే బ్రహ్మ విద్య మనుషులను శాశ్వతం చేయడానికి వచ్చింది. అలా చాలా పోలికలు ఉన్నాయి. ఇంతకీ గంగాదేవి యొక్క భాగాన్ని విడుదల చేశాడు శివుడు. ఆ గంగాదేవిని పాతాళ లోకానికి రమ్మని వేడుకున్నాడు. కానీ ఇంకా అతని కష్టాలు తీరలేదు. ఆవిడ ఒక పర్ణశాల వైపుగా ప్రవహిస్తున్నప్పుడు ఆ పర్ణశాలలో ఉన్న మహర్షి కోపం వచ్చింది. ఆయన పేరు జహ్ను మహర్షి. ఆయన కోపం వచ్చి గంగాదేవిని మొత్తం తాగేశాడు. మళ్ళీ కథ మొదటిగా వచ్చింది. ముందు గంగను వేడుకున్నాడు. గంగ రావడానికి సిద్ధపడింది. తర్వాత శివుడు బంధించేశాడు. శివుణ్ణి వేడుకున్నాడు. శివుడు వదిలాడు. ఇప్పుడు మళ్ళీ ఈ మహర్షి బంధించాడు. మళ్ళీ ఆ మహర్షికి పూజ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు కోపం తెచ్చుకుని పోట్లాడే సమయం కాదు ఇది. సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకోవాలి. అందువల్ల మళ్ళీ భగీరథుడు తపస్సు చేశాడు. జహ్ను మహర్షిని శాంతింపజేయడానికి తపస్సు చేస్తే ఆయన శాంతించి తన నోటి నుంచి కాకుండా చెవి నుంచి వదిలాడు. అందువల్లనే గంగాదేవిని జాహ్నవి అని కూడా అంటారు. జహ్ను మహర్షి చెవి నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అయింది. ఇంతకుముందు బ్రహ్మ విద్యతో పోల్చినప్పుడు ఏమన్నాం? సాక్షాత్తు పరమాత్మ నుంచే బ్రహ్మ విద్య వచ్చింది అని అన్నాం. ఇదే బ్రహ్మ విద్య పరమాత్మ నుంచి మన ఋషులకు కర్ణ పరంపరగా వచ్చింది. అంటే ఆ బ్రహ్మ విద్య తల నుంచి చెవులకు వస్తుంది. మళ్ళీ చెవుల నుంచి శిష్యుని తలకు వెళుతుంది. అలా కొనసాగుతుంది బ్రహ్మ విద్య పరంపర. సో ఈ విషయం మళ్ళీ ఈ అధ్యాయంలో వస్తుంది. శ్రోతసామస్మి జాహ్నవి అనే చెప్తాడు మళ్ళీ. అందువల్ల ఈ కథని ఇంత వివరంగా ఇక్కడ చూడాల్సి వచ్చింది. ఈ జాహ్నవి పేరు వచ్చినప్పుడు ఇదంతా తలుచుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్పాము అంటే సాగరుడు అన్న పదం కోసం చెప్పాల్సి వచ్చింది. చివరికి గంగాదేవి పాతాళ లోకానికి వచ్చింది. 60,000 సగరపుత్రులకు జీవం పోసింది. ఇది గంగావతరణం కథ. సగరపుత్రులు భస్మమైన చోటును కపిలారణ్యం అంటారు. ఇది పాతాళ లోకంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ కపిలారణ్యమే అమెరికాలో ఉన్న నేటి కాలిఫోర్నియా అంటారు. అంటే కాలిఫోర్నియా పాతాళ లోకంలో ఉందా అనకండి. దానికి కారణం కాలిఫోర్నియాలో యాష్ ఐలాండ్ ఉందిట. అంటే భస్మం ఉందిట అక్కడ. సాగరులు అక్కడే కాలి బూడిదైపోయారు అంటారు కొంతమంది. అది నిజమో కాదో మనకు అనవసరం. కానీ సాగరుడు అనే పేరు ఈ సాగరులు తవ్వటం వల్ల వచ్చింది అని చూసాం. అందువల్ల సరస్సులలో పరమాత్మ సాగరుడు. భగీరథుడు లాంటి వాళ్ళని మెచ్చుకుంటూ మనకి భర్తృహరి శ్లోకం ఉంది. ప్రారభ్యతే న ఖలు విఘ్న భయేన నీచై ప్రారభ్య విఘ్న విహితాః విరమంతి మధ్యాః విఘ్నై పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజంతి. 3 రకాల మనుషుల గురించి వివరిస్తున్నారు భర్తృహరి. కొంతమంది ఏ పని చేయరు. పైగా వారు గొప్పగా ఏమంటారు? నాకు అసలు ఓటమి అంటే ఏమిటో తెలీదు అంటారు. ఎందుకు తెలీదు? వారు ఏ పనిని అసలు చేసి కూడా ఉండరు.
చేస్తే కదా గెలుపో ఓటమో ప్రశ్న వచ్చేది. ఓడిపోతామనే భయంతోనో, బద్ధకంతోనో, తామస గుణంతోనో కొంతమంది అసలు ఏ పని చేయరు. కొంతమంది మొదలెడతారు. ఆరంభ శూరత్వం అంటారు. మన ఆంధ్రులకు ఆరంభ శూరత్వం ఉందని సామెత. సో, వీరావేశంగా మొదలు పెడతారు. కానీ చిన్న ఆటంకి రాగానే కుప్పకూలిపోతారు. వీరిని మధ్యమ పురుషులు అంటారు. ఉత్తమ పురుషులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం సాధించేదాకా నిద్రపోరు. ఒక ఆటంకం రాగానే కుంగిపోరు. అలా ముందుకు సాగుతూనే ఉంటారు. భగీరథుడు అటువంటి ఉత్తమ పురుషుల్లోకి వస్తాడు. గంగాదేవి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. శివునికి తపస్సు చేశాడు. శివుడు గంగాదేవిని బంధిస్తే మళ్ళీ శివునికి తపస్సు చేశాడు. జహ్ను మహర్షి గంగాదేవిని మింగేస్తే మళ్ళీ జహ్ను మహర్షికి తపస్సు చేశాడు. అలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా భగీరథుడు తన ప్రయత్నాన్ని విరమించలేదు. ఎవరైనా అంత గట్టి పట్టుదలతో చేస్తే అతన్ని భగీరథునితో పోలుస్తారు. భగీరథ యత్నం అంటారు దాన్ని. 25 మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షీణాం భృగురహం, మహర్షులలో నేను భృగు మహర్షిని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సప్త ఋషులు బ్రహ్మదేవుని నుంచే పుట్టారు. వారిని బ్రహ్మ మానస పుత్రులు అంటారని చూసాం. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా అని కృష్ణ పరమాత్మే 6వ శ్లోకంలో చెప్పాడు. అక్కడ సప్త ఋషుల పేర్లు చూసాం. సప్త ఋషుల్లో గొప్ప ఋషి భృగు మహర్షి. ఆయన గురించి అనేక కథలు ఉన్నాయి పురాణాల్లో. అందులో ఒక కథ, ఆయన త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాడో తెలుసుకోవడానికి 3 లోకాలకి వెళ్తాడు. ముందుగా బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మ తనని పట్టించుకోడు. ఆయన ధ్యానంలో మునిగి ఉంటే భృగు మహర్షి కోపం వచ్చి నిన్ను ఎవరు ప్రార్థన చేయరు అని అంటాడు. అందుకనే మనకి బ్రహ్మదేవుని మందిరాలు ఉండవు. అక్కడి నుంచి కైలాసం వెళ్ళాడు. శివుడు తన నృత్యంలో మైమర్చిపోయి భృగు మహర్షిని పట్టించుకోలేదు. ఆయన్ని కూడా అదే విధంగా నిన్ను నీ ఆకారంలో ఎవరు ప్రార్థన చెయ్యరు అని చెప్పి వచ్చేస్తాడు. అక్కడి నుంచి కోపంగా కైలాసానికి వచ్చాడు. ఇక్కడ కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవితో మాట్లాడుతూ తనను పట్టించుకోడు. అప్పుడు తన కాలితో విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన్నుతాడు. లక్ష్మీదేవికి తను కొలువై ఉండే వక్షస్థలం మీద తన్నినందుకు కోపం వచ్చి భూలోకానికి వచ్చేస్తుంది. తన సున్నితమైన కాలితో తన్నాడు, కాలు చాలా కందిపోయి ఉంటుంది అని చెప్తూ ఆ కాలిని నొక్కుతాడు విష్ణుమూర్తి. అక్కడ అంతరార్థం ఆ కాలిలో ఆయనకి కన్ను, దానివల్ల త్రిలోకాలకు వెళ్ళగలుగుతున్నాడు. ఏది ఏమైనా త్రిమూర్తులనే పరీక్షించటానికి వెళ్ళిన ఋషి అందరిలోకి గొప్పవాడు. పైగా ఆయన అలా వెళ్ళి తన్నటం వల్ల భూలోకంలో వెంకటేశ్వర స్వామిగా విష్ణుమూర్తి వెలవటానికి కారణభూతుడయ్యాడు అని కూడా అంటారు. అందువల్ల మహర్షులలో పరమాత్మ భృగు మహర్షి. గిరామస్మ్యేకమక్షరం, పదాలలో నేను ఏకాక్షరం అయిన ఓంకారాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఓంకారం ఎందుకు గొప్పది? అది ఏకాక్షరం, అంతేకాదు అది మొత్తం వేదాల సారం. యశ్చందసామృషభో విశ్వరూపః ఛందోభ్యోదమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. పాల సముద్రాన్ని చిలికి దేవతల అమృతాన్ని పొందినట్టుగా బ్రహ్మదేవుడు వేదాలను చిలికితే ఓంకారం అనే అమృతాన్ని తెప్పించాడు. అందువల్ల ఓంకారాన్ని వేదాల సారం అంటారు. అంతేకాదు అది చాలా శక్తివంతమైన మంత్రం. కర్మకాండలో అన్ని యజ్ఞాలలోనూ వాడతారు. ఓమితి సామాని గాయంతి ఓం సోమితి శస్త్రాన్ని సంసంతి అని శిక్షావళిలో వస్తుంది. వేద పారాయణం చేసేటప్పుడు మొట్టమొదటి పదం ఓం శ్రీ గురుభ్యో నమః. యజ్ఞాలలో పలికే మొదటి పదం ఓం. ఉపాసనల్లో వాడే ఆలంబనం ఓం. జ్ఞానకాండలో ఓంకార విశ్లేషణ చేస్తారు. మాండూక్యోపనిషత్తులో వస్తుంది అది.
ఆ విధంగా ఓంకారానికి కర్మకాండలో, ఉపాసన కాండలో, జ్ఞానకాండలో కూడా ప్రాముఖ్యత ఉంది. ఓమిత్యేతదక్షరం మిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం అని మాండూక్యోపనిషత్తులో వస్తుంది. ఓంకారం ఒక్క వేదాల సారమే కాదు, మొత్తం సృష్టి యొక్క సారం కూడా. భూతం భవద్ భవిష్యదితి సర్వం ఓంకార ఏవ అని మాండూక్యంలో వస్తుంది. అలా ఓంకారం అన్ని కాండాలలోనూ ముఖ్యమైనది. అందువల్లనే మన ఓంకారంతో మొదలెట్టి ఓంకారంతో ముగిస్తాం. గిరామ్ అంటే పదాలు, పదాలలో పరమాత్మ ఓంకారం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని అంటున్నాడు. ఎందుకంటే జపయజ్ఞం ఎవరన్నా చేయవచ్చు, దీనికి వర్ణాశ్రమ ధర్మాలతో పని లేదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రులలో ఏ వర్ణానికి చెందిన వారైనా జపం చేయవచ్చు. అలాగే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థి, సన్యాసులలో ఎవరైనా జపం చేయవచ్చు. ఇది మొదటి ప్రయోజనం. మిగతా యజ్ఞాలు అలా కాదు. ఉదాహరణకు అగ్నిహోత్రం గృహస్థు మాత్రమే చేయాలి, బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ చేయకూడదు. అలాగే రాజసూయ యాగాన్ని క్షత్రియుడి మాత్రమే చేయాలి. అలా వర్ణాశ్రమ ధర్మాల మీద కొన్ని ఆధారపడి ఉంటాయి. కానీ జపానికి ఆ నియమ నిబంధనలు లేవు. రెండో ప్రయోజనం, ఈ జపయజ్ఞం ఎక్కడన్నా ఎప్పుడన్నా చేయవచ్చు, దానికి దేశకాల నియమాలు లేవు. అదే ఒక హోమం చేయాలంటే ఒక ప్రదేశంలో చేయాలి, ఒక దిక్కుని ఫేస్ చేసి ఒక ప్రత్యేకమైన దిక్కు వైపు చేయాలి. మూడవ ప్రయోజనం, జపయజ్ఞంలో జీవహింస ఉండదు. కొన్ని యజ్ఞాల్లో పశువులను బలి చేస్తారు. చాలామందికి ఇది బాధ వేస్తుంది. యజ్ఞం చేసే యజమాని కూడా చాలా శారీరక శ్రమకు లోను కావాల్సి ఉంటుంది. చాలాసార్లు లేచి నిల్చోవాలి, వంగి నమస్కారాలు చేయాలి, అవన్నీ ఉంటాయి. కానీ జపయజ్ఞంలో శారీరక శ్రమ ఉండదు. నాలుగో ప్రయోజనం, ధన వ్యయం ఉండదు. ఒక యజ్ఞం చేయాలంటే చాలా ఖర్చుతో కూడినది. కొన్ని యజ్ఞాలకి అన్నదానం చేయాలి, కొన్ని యజ్ఞాలకు ఉన్నవన్నీ దానం చేయాలి. చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. కానీ జపయజ్ఞంలో పైసా ఖర్చు లేదు, కేవలం వాగింద్రియం ఉపయోగించాలంతే. వాగింద్రియం ఉపయోగించడం మనకు చాలా తేలికైన వ్యవహారం. ఆ విధంగా జపయజ్ఞానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి జపయజ్ఞాన్ని నేను అంటున్నాడు. వైదిక సాంప్రదాయంలో పుట్టిన ప్రతి వ్యక్తి కనీసం ఒక నామాన్నైనా జపించాలంటారు. అందుకే ఆరోగ్య రీత్యా ఉపవాసాలు చేయలేకపోవచ్చు, ఉద్యోగ రీత్యా లేదా ఆర్థిక బాధ వల్ల యజ్ఞాలు చేయలేకపోవచ్చు, కానీ జపం చేయగలం. అందువల్ల శాస్త్రం ప్రతి ఒక్కరూ నామజపం చేయాలని, చేసి తీరాలని నిర్దేశిస్తుంది. ఏది చేసినా కనీసం 108 సార్లు చేయాలి. జపం నిర్వచనం, జకారో జన్మ విచ్ఛేద, పకార పాపనాశన, జన్మ పాప హరో యస్మాత్, జప ఇతి ఉచ్యతే బుధైహి. బుధైహి అంటే జ్ఞానులు, తెలివైన వారు ఈ విధంగా జపాన్ని నిర్వచిస్తున్నారు. ఏమని? జా అంటే జన్మ విచ్ఛేద, అంటే జనన మరణాల వృత్తి నుంచి తప్పిస్తుంది. పా అంటే పాపనాశన, పాపాలను నశింపజేస్తుంది. జన్మ పాప హరో యస్మాత్, ఈ సాధన పాపాలన్నీ తొలగించి తద్వారా సంసార చక్రానికి ముగింపు పలుకుతుంది. కాబట్టి దీన్ని జప ఇతి ఉచ్యతే బుధైహి, దీని జపం అంటారు మేధావులు అని చెప్తున్నారు. ఇంతకీ జపం అంటే ఏమిటి? జపం అంటే ఒకే నామాన్ని పదే పదే పఠించడం. జపానికి పారాయణానికి మధ్య ఉన్న భేదం కూడా తెలుసుకోవాలి. పారాయణంలో గీతా పారాయణం అంటే భగవద్గీతను ఒకసారి పఠించడమో లేదా రోజుకొక అధ్యాయాన్ని పఠించడమో చేస్తాం. కానీ జపయజ్ఞంలో ఒక నామం తీసుకుని దాన్ని పదే పదే ఉచ్చరిస్తాం. ఉదాహరణకు ఓం నమ శివాయ తీసుకుంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని జపించుకుంటూ పోవాలి. మంత్ర ఆవృత్తి జప. ఆవృత్తి అంటే పునరావృత్తి, అంటే పదే పదే చెప్పడం. అందువల్ల యజ్ఞాలలో పరమాత్మ జపయజ్ఞం. స్థావరాణం హిమాలయ,
ఒక అంశం నుంచి ఇంకో అంశంలోకి వెళ్ళిపోతున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే తనకి ఏది గుర్తుకు వస్తే, ఏది ఆలోచనలోకి వస్తే దాని గురించి చెప్తున్నాడు. పర్వతాలలో నేను హిమాలయాలను అంటున్నాడు. అంతకుముందు గిరులలో నేను మేరు పర్వతాన్ని అన్నాడు. ఇక్కడ రావరాణం కదలిక లేని వాటిల్లో నేను హిమాలయాల్ని అంటున్నాడు. ఎందుకంటే ప్రపంచంలోకెల్లా అత్యంత పవిత్రమైన కొండలు హిమాలయాలు. అవి శివుడు నెలకొని ఉండే ప్రదేశం అయిన కైలాస పర్వతాలు. అందువలనే ఎవరో చమత్కారంగా అన్నారు, భూమి మీద అత్యంత గొప్ప ప్రదేశం ఏమిటి అంటే మామగారిల్లుట. ఎందుకంటే శివుడు విష్ణువు ఇద్దరూ వారి మామగారిల్లైన కైలాసంలోనూ పాల సముద్రం మీద ఉన్నారు. ఇది హాస్య ధోరణి అయినా ఇది పక్కన పెడితే పర్వతాలలో పరమాత్మ హిమాలయం. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సర్వవృక్షాణాం అశ్వత్థః, వృక్షాలన్నింటిలోకి నేను అశ్వత్థ వృక్షాన్ని అంటున్నాడు. నిజానికి వృక్షాలన్నీ కూడా పరమాత్మ విభూతులే, కానీ ఏదో ఒక వృక్షమే చెప్పాలి అంటే అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షానికి హిందువులు పూజ చేస్తారు, ఎందుకంటే త్రిమూర్తులు అందులో కొలువై ఉంటారు. అందువల్ల అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణం చేసినంత పుణ్యం కలుగుతుంది. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివ రూపాయ వృక్షరాజాయ తే నమః. ఓ వృక్షరాజా, నీకు నమస్కారం. నువ్వు వృక్షాలలో రాజు వంటి వాడివి. ఎందుకంటే అశ్వత్థ వృక్షం యొక్క వేరులో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో విష్ణుమూర్తి, పై భాగంలో మహేశ్వరుడు కొలువై ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అశ్వత్థ వృక్షాన్ని సంసార వృక్షంతో పోలుస్తాడు. సంసారం అంటే బంధం. ఆ అర్థాన్ని ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ త్రిమూర్తులు కొలువైన వృక్షంగా తీసుకోవాలంటే పాజిటివ్ అర్థాన్ని తీసుకోవాలి. అందువల్ల వృక్షాలలో పరమాత్మ అశ్వత్థ వృక్షం. దేవర్షీణాం చ నారదః, దేవర్షులలో నేను నారద ఋషిని అంటున్నాడు. అంతకుముందు మహర్షులలో భృగు మహర్షిని అన్నాడు. దేవర్షి మహర్షి చిన్న భేదం ఉంది. మహర్షి అంటే భూలోక ఋషి, దేవర్షి అంటే దేవలోక ఋషి. నారదుల వారిని త్రిలోక సంచారి అంటారు. నారదుల వారి ప్రసక్తి లేకుండా మనకి ఏ పురాణము లేదు. ఆయనకి కలహభోజనుడు అనే బిరుదు కూడా ఉంది. కానీ ఆయన కలహం పెట్టినట్టు కనిపించినా అది లోక కళ్యాణార్థం అని మనం తర్వాత అర్థం చేసుకుంటాం. అంతేకాదు నారదుడు ఉపనిషత్తుల్లో కూడా వస్తాడు. చాందోగ్య ఉపనిషత్తులో ఆత్మవిత్ తరతి శోకం అని అంటాడు. ఆత్మ విద్య పొందినవాడు శోకం నుంచి విముక్తి పొందుతాడని విన్నాను, నాకు ఆత్మ విద్య నేర్పించు అంటాడు. నీకేం వచ్చో చెప్పు అని గురువు అడిగితే ఒక పెద్ద పట్టికే చదువుతాడు. నారదుల వారికి తెలియని విద్య అంటూ లేదు. కానీ అవన్నీ లౌకిక విద్యలు. ఆత్మ విద్య ఉంటేనే మోక్షం వస్తుంది అని అక్కడ మనకి చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. సనత్ కుమారుల వారు నువ్వు నేర్చుకున్న విద్య నీకు మోక్షాన్ని ఇవ్వదు, నువ్వు ఆత్మవిద్య పొందాలి అని చెప్పి ఆత్మవిద్య బోధిస్తారు. ఆ విద్యను భూమ విద్య అంటారు. అందులో అది నేర్చుకోవడం వల్ల నారదుడు కూడా జ్ఞాని అయ్యారు. నారదుల వారు తాను జ్ఞాని అవటమే కాదు, అందరికీ జ్ఞానాన్ని పంచుతాడు కూడా. ఆయన పేరులోనే ఆ అర్థం ఉంది. నారం దదాతీతి నారద. నారం అంటే జ్ఞానం, దా అంటే ఇచ్చేవాడు, నారద అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. సో నారదుడు ఇంత గొప్పవాడు కాబట్టి దేవర్షులలో పరమాత్మ నారదుడు. గంధర్వానాం చిత్రరథ, గంధర్వులలో నేను చిత్రరథుణ్ణి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఉన్నత లోకాల్లో ఉన్న దేవతలలో స్థాయి భేదాలు ఉంటాయి. గంధర్వులు, యక్ష, కిన్నెర, కింపురుషులు అని రకరకాల పేర్లతో వారిని వ్యవహరిస్తాం. వారందరూ దేవ పురుషులే. గంధర్వ లోకం లలిత కళలకు పుట్టినిల్లు. అందులో సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లాంటివి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. గంధర్వుల రాజు పేరు చిత్రరథుడు. మహాభారతంలో పాండవులు అడవిలో ఉన్నప్పుడు గంధర్వరాజు వారి ముందు రావటం సందర్భాన్ని చూస్తాం. ఆ గంధర్వులలో పరమాత్మ చిత్రరథుడు.
సిద్ధానాం కపిలో ముని, సిద్ధులలో నేను కపిల మునిని అంటున్నాడు. సిద్ధులంటే అద్భుతమైన శక్తులు ఉన్నవారు. దానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధం లేదు. మనుషులని 4 రకాలుగా విభజించవచ్చు. సిద్ధులు ఉండి ఆత్మజ్ఞానం లేనివారు, ఆత్మజ్ఞానం ఉండి సిద్ధులు లేనివారు, ఆత్మజ్ఞానం ఉండి సిద్ధులు కూడా ఉన్నవారు, ఆత్మజ్ఞానము లేక సిద్ధులు లేనివారు. వీరిలో ఎవరికి మోక్షం వస్తుంది? ఇంతకుముందే నారదుల వారి విషయంలో చూసాం మనం. ఎన్ని విద్యలు తెలిసినా ఆత్మజ్ఞానం పొందకపోతే మోక్షం రాదు అని. కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నవారికి మోక్షం వస్తుంది. అంటే ఆత్మజ్ఞానం ఉండి సిద్ధులు లేకపోయినా, ఆత్మజ్ఞానం ఉండి సిద్ధులు కూడా ఉన్నా ఆ 2 తగల వారికి మోక్షం వస్తుంది. అంటే సిద్ధులు లేనివారు, సిద్ధులు ఉన్నవారు కూడా ఆత్మజ్ఞానం ఉంటేనే మోక్షం పొందుతారు. మోక్షం పొందడానికి సిద్ధులు అవసరం లేదు. ఇదే నియమం ప్రకారం సిద్ధులు ఉండి ఆత్మజ్ఞానం లేకపోతే వారు సంసారుల కిందకే వస్తారు. నిజానికి రాక్షసులకు అనేక సిద్ధులు ఉంటాయి, కానీ వారికి ఆత్మజ్ఞానం ఉండదు. కపిల ఋషి 3వ రకంలోకి వస్తారు. ఆయనకు ఆత్మజ్ఞానము ఉంది, సిద్ధులు ఉన్నాయి. నిజానికి భాగవత పురాణంలో కపిలమునిని భగవంతుని అవతారంగా కీర్తిస్తారు. ఇందాక చూసాం మనం. కపిలముని తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ సాగరులు వెళ్ళి ఆయన్ని విసిగిస్తారు అని. కపిలముని తన తల్లి దేవహూతికి వేదాంతాన్ని బోధించారు. కపిల దేవహూతి సంవాదం భాగవత పురాణంలో వస్తుంది. అంతేకాదు కపిలమునిని గంగావతరణం కథలో చూసాం మనం. కానీ ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా నేర్చుకున్నాం. ఏమిటంటే ఇంకొక కపిల ఋషి గురించి కూడా మనం చూస్తాము. ఆయన సాంఖ్య దార్శనికుడు. ఆయన దర్శనం అద్వైత వేదాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది, కానీ కొన్ని అంశాలలో భిన్నంగా ఉంటుంది. ఆ ఋషి గురించి కాదు ఇక్కడ మనం చూస్తున్నది. ఇక్కడ భగవంతుని అవతారం సిద్ధులు ఉన్న కపిలముని గురించి మాట్లాడుతున్నాం. సిద్ధులు అనేక విధాలుగా పొందవచ్చు. డబ్బు, ఔషధం, మంత్రజపం, ధ్యానం జన్మతః పొందవచ్చు. డబ్బు ఉంటే కొన్ని విలువైన రత్నాలు ఉంటే కొన్ని శక్తులు వస్తాయంట. అలాగే కొన్ని ఔషధాలు ఉంటే కొన్ని శక్తులు వస్తాయంటారు. కొన్ని మంత్రాలను పునశ్చరణం చేస్తే కొన్ని సిద్ధులు వస్తాయంటారు. పునశ్చరణం అంటే ఏమిటి? మీరు చేసే నామజపంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలను లక్షతో హెచ్చవేయాలి. ఉదాహరణకి ఓం నమ శివాయ తీసుకుంటే నా మా శివాయ 5 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరాన్ని లక్షతో హెచ్చవేయాలి. అంటే ఓం నమ శివాయ జపం అధమ పక్షం 5 లక్షల సార్లు చేయాలి. 8 అక్షరాలున్న నామం అయితే 8 లక్షల సార్లు చేయాలి. 12 అక్షరాలు ఉన్నదైతే ఓం నమో భగవతే వాసుదేవాయలో 12 అక్షరాలు ఉన్నాయి. అది 12 లక్షల సార్లు చేయాలి. ఇది అధమ పక్షం. ఎక్కువగా చేయాలంటే ఏం చేయాలి అంటే 1 కోటితో హెచ్చవేయాలి. అంటే 5 కోట్ల సార్లు, 10 కోట్ల సార్లు, 15 కోట్ల సార్లు అలా చేయాలి. అప్పుడు ఆ మంత్రశక్తి విడుదలవుతుంది. దానికి అణుబాంబుకు ఉన్నంత శక్తి ఉంటుంది. దానివల్ల కూడా మనుషులకు సిద్ధులు వస్తాయి. అంతేకాదు ధ్యానం చేసినా, యోగాభ్యాసన చేసినా కూడా శక్తులు వస్తాయి. మనస్సును దేని మీదైనా ఏకాగ్రత చూపేలా చేయగలిగితే చిత్త ఏకాగ్రత అలవడుతుంది. దానివల్ల కూడా కొన్ని సిద్ధులు వస్తాయి. కొంతమందికి జన్మతః కొన్ని సిద్ధులు వస్తాయి. అంటే వారికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. ఇప్పుడప్పుడు ఇలాంటి సిద్ధుల గురించి చదువుతూ ఉంటాం. ఒకసారి ఒక వ్యక్తికి తనలో విద్యుత్ శక్తి ఉందని, అతను ఒక బల్బు పట్టుకుంటే అది వెలుగుతుందని చెప్పారు. అలా ఇంకొక వ్యక్తి తన మీద అనేక యాసిడ్లను పోసుకునేవాడు. అతని బట్టలు కాలాయి కానీ అతని శరీరం కాలేది కాదు. ఇలా కొన్ని సిద్ధులు ఉంటాయి. ఏదైనా ఈ శ్లోకంలో సిద్ధ పురుషులు అంటే జన్మతః సిద్ధులు, ఏదో సాధన వల్ల సిద్ధి పొందిన వారు కాదు. అటువంటి సిద్ధ పురుషులలో పరమాత్మ కపిలముని. 27 ఉచ్చై శ్రవసమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం. ఈ శ్లోకంలో మనం ఇంకో కథను గుర్తు తెచ్చుకోవాలి. అది సాగర మథనం కథ. ఇంతకుముందు గంగావతరణం కథ చూసాం. 2 కథల్లోనూ మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది. ఏమిటంటే జీవితంలో ఏదన్నా సాధించి తీరాలి అంటే
పట్టు వదలని విక్రమార్కునిలాగా మనం ప్రయత్నం చేయాలి. ఎంత కష్టం ఎదురైనా, ఎన్ని విఘ్నాలు ఎదురైనా, ఎన్ని ప్రలోభాలు ఎదురైనా మధ్యలో ఆగిపోకూడదు. ప్రతిదీ ఒక సవాలుగా తీసుకోవాలి. కొంతమంది చిన్న ఓటమి వస్తేనే బెంబేలెత్తిపోయి ఆపేస్తారని చూసాం. అలా చేయకూడదు. ఓటమి ఎదురవగానే నా చేతిలో ఏమీ లేదు, అంతా దైవాధీనం అని నిరాశపడి ప్రయత్నాన్ని మానేయకూడదు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. క్షీరసాగర మథనంలో దేవతలు అసురులు కలిసి పాల సముద్రాన్ని చిలుకుదామనుకున్నారు. ఈ కథ కూడా మీ అందరికీ తెలుసు. అయినా ఇక్కడ మనం కొన్ని అంశాలు గుర్తు తెచ్చుకోవడం కోసం ఆ కథను మళ్ళీ చూస్తున్నాం. అంత పెద్ద సముద్రాన్ని చిలకటానికి వారు మందర పర్వతాన్ని ఎన్నుకున్నారు. ఆ మందర పర్వతం చుట్టూ తాడులాగా కట్టడానికి వాసుకి అనే గొప్ప సర్పాన్ని ఉపయోగించారు. వాసుకిని ఎవరు ఎటువైపు పట్టుకోవాలి? తలవైపు రాక్షసులు పట్టుకోవాలా, తలవైపు దేవతలు పట్టుకోవాలా? ఇది ఒక పెద్ద సమస్య. దాన్ని ఎలాగో పరిష్కరించారు. ఇదంతా వారు ఎందుకు చేస్తున్నారు? అమృతం పొందటం కోసం. వారు ఆ లక్ష్యాన్ని మధ్యలో ఎక్కడా మర్చిపోరు. అది చూడటం కోసం ముఖ్యంగా మన కథ చూస్తున్నాం. కానీ మొట్టమొదటి నుంచి వాళ్ళకి ఆటంకాలే. ముందు ఎవరు పట్టుకోవాలనుకున్నారు, తర్వాత దానికి అవ్వంగా చేసి చిలుకుతుంటే పర్వతం కిందికి వెళ్ళిపోయాయి. అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ఎత్తి మందర పర్వతాన్ని పైకి తీసుకొచ్చాడు. అది చిలుకుతుంటే 14 వస్తువులు వచ్చాయి. మంచి వచ్చాయి, చెడు వచ్చాయి. అంటే వారిని ప్రలోభ పెట్టేవి వచ్చాయి, వారిని భయపెట్టేవి వచ్చాయి. ఈ పాల సముద్ర మథనం కూడా బ్రహ్మ విద్యను సూచిస్తుంది. గంగావతరణం కథలో బ్రహ్మ విద్య సాక్షాత్తు ఈశ్వరుని నుంచి కిందికి వచ్చింది అని చూసాం. పాల సముద్ర మథనంలో పాల సముద్రాన్ని మధించినట్టుగా బ్రహ్మ విద్య అధ్యయనం చేస్తున్నప్పుడు మన మనస్సును కూడా మధించాలి. మనస్సును పాల సముద్రంతో పోల్చవచ్చు. పాల సముద్రం తెల్లగా ఉంటుంది, మనస్సు కూడా తెల్లగా ఉంటుంది. అంటే సత్వగుణంతో ఉంటుంది. సత్వగుణం తెలుపుకి ప్రతీక. అలా సత్వగుణ ప్రధానమైన మనస్సును వేదాంత శాస్త్రం అనే కవ్వంతో చిలికితే వేదాంత వాక్యాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ పాల సముద్రానికి వస్తే కాళిదాస కవి దానిలోంచి బయటకు వచ్చిన 14 అంశాలను మంగళాష్టకం అనే ప్రార్థనలో వివరించారు. ఆ ప్రార్థన మనం లేవగానే చేస్తే మనకు మంచిది. ఎందుకంటే ఈ ప్రలోభాలకి లొంగకుండా, ఈ విఘ్నాలకు భయపడకుండా మన పనిని మనం నెరవేర్చడానికి ఇది గుర్తు తెస్తుంది. ఇందులో గుర్తుంచుకోవాల్సిన అనేక మంగళకరమైన నదులను, దేవతలను పేర్కొంటూ వస్తారు. అవి పాల సముద్రంలోంచి వచ్చిన 14 రత్నాలు. వాటిని చతుర్దశ రత్న అని అంటారు. లక్ష్మీ కౌస్తుభ పారిజాత కుసుమాహ ధన్వంతరి చంద్రమాహ గావః కామదుఃఖు సురేశ్వర గజోరంబాది దేవాంగణాః అశ్వసప్తముఖో సుధా హరిధనుః శంఖో విషం చాంబుదేః రత్నానీతి చతుర్దశ ప్రతిదినం కుర్వంతు నో మంగళం. ప్రతిరోజు ఇవి పఠిస్తే మంగళం జరుగుతుంది అని దీని అర్థం. ఈ 14 రత్నాలలో మొట్టమొదట వచ్చినది లక్ష్మీదేవి. ఆమె పాల సముద్రం నుంచి వచ్చింది కాబట్టి సముద్రరాజతనయ అని కూడా అంటారు. ఒక కవి హృదయం చూడండి. సముద్రరాజు లక్ష్మీదేవికి తగ్గ వరుణ్ణి వెతుకుతున్నట్ట. శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలా, విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేయాలా అంటే ఆయన ఓట్లు విష్ణుమూర్తికే పడ్డాయి. ఎందుకు? విష్ణుమూర్తి మంచి దుస్తులు ధరిస్తాడు. విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అంటారు. కిం వాసస తత్ర విచారణీయం వాస ప్రధానం కలు యోగ్యతాయ. వేషధారణ ముఖ్యం, ఎందుకంటే అది యోగ్యతను నిర్ణయిస్తుంది. పీతాంబరం వీక్ష దత్ స్వకన్యా చర్మాంబరం వీక్ష విషం సముద్ర. సముద్రరాజు పీతాంబరం ధరించిన విష్ణుమూర్తికేమో తన కుమార్తెనిచ్చాట, చర్మాంబరం ధరించిన శివునికేమో విషాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవతలు అసురులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతుంటే ముందుగా వచ్చినవి ప్రలోభాలు. లక్ష్మీదేవి, కౌస్తుభరత్నం, ఐరావతం వంటి రత్నాలు. కానీ వారి అంతిమ లక్ష్యం అయిన అమృతం కోసం వారు వీటికి ప్రలోభ పడకుండా ఇంకా ముందుకు సాగారు. మన సాత్విక మనసు కూడా పాల సముద్రం వంటిది.
జపం, పూజ లాంటి సాధనలు చేస్తే మనకి సిద్ధులు వస్తాయని చూసాం. లక్ష్మీదేవి కౌస్తుభ రత్నాలు పాల సముద్రం నుంచి వస్తే మనకి లౌకికంగా కొన్ని సిద్ధులు వస్తాయి. కొంతమంది ఆ సిద్ధులతో తృప్తిపడి అక్కడ ఆగిపోతారు. చాలా మందిని ఆదిశంకరుల వారి గొప్పతనం చెప్పండి అంటే వారు ఆయన నిలబెట్టిన అద్వైత వేదాంతం గురించి చెప్పరు. ఆయన ఒక సందర్భంలో లక్ష్మీదేవిని స్తుతించి బంగారు ఉసిరికాయలు కురిపించారు అంటారు. ఆ స్తోత్రం పేరు కనకధారా స్తోత్రం. దేవతలు వీటితో ఎలా ప్రలోభపడలేదో అలా మనం కూడా ఇలాంటి సిద్ధులతో ఆగిపోకూడదు. దేవతలు ఏదొచ్చినా అమృతం వచ్చి తీరాలి అనుకున్నారు. అమృతం అంటే మోక్షం. అందువల్ల ఆకర్షణీయమైన వస్తువులు వచ్చినా లొంగలేదు. మనం కూడా ఇలాంటి ఆకర్షణీయమైన సిద్ధులకి లొంగకూడదు. అంతేకాదు పాల సముద్రం చిలుకుతుంటే చివర్లో హాలాహలం కూడా వచ్చింది. దీన్ని మానసిక సమస్యలతో పోల్చవచ్చు. కొంతమంది వారి మనస్సుని ప్రాపంచిక సమస్యల నుంచి విడదీసి అంతర్ముఖులై ధ్యానం చేస్తుంటే అప్పుడు కూడా వారి మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఎక్కడో అట్టడుగున అణగదొక్కబడిన సుప్తచేతనంలో నిక్షిప్తమైపోయిన చిన్ననాటి సమస్యలు పైకి వస్తాయి. అంటే వారు చిన్నప్పుడు పడ్డ బాధలో తల్లిదండ్రులు సరిగా చూడకపోవడము, 50 ఏళ్ల కిందట మనసును పట్టి పీడించిన సమస్య ఏదో ఒకటి సుప్తచేతన మనస్సు నుంచి చేతనావస్థకు వస్తుంది. మాండూక్య కారికలలో గౌడపాదుల వారు ఇటువంటి సమస్యను చర్చిస్తారు. ఎవరైనా ధ్యానం చేస్తుంటే 4 రకాల ఆటంకాలు కలుగుతాయి. అందులో ఒక ఆటంకం కషాయం అంటారు. కషాయం అంటే ఇదే. మామూలుగా సుప్తచేతన మనసులో నిక్షిప్తమై ఉన్న సమస్యలు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు దాటి తట్టుకోలేక అణిగిపోయి ఉంటాయి. ఎక్కడో అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. కానీ ఇప్పుడు సాధకుడు ఇప్పటి సమస్యలను పక్కకు పెట్టి సాధన చేయటం వల్ల ఈ అణిగి ఉన్న సమస్యలు ఒక్కసారిగా నోరు తెరుచుకుని బయటకు వస్తాయి. అందరికీ అలా అవుతుందని చెప్పలేము, కానీ ఆ పాసిబిలిటీ ఉంది. అలా బయటకు వచ్చిన వారికి కూడా ఈ సమస్యలు స్పష్టంగా తెలియవు. ఏదో తెలియని భయం, ఆందోళన, ఆదుర్ద, నిరాశ, నిస్పృహలు ఏర్పడతాయి. అలా ఎందుకు మనసు డీలా పడిందో వారికి తెలియదు కూడా. అటువంటి స్థితిని స్తబ్ధీభావన అంటారు ఒక ఆచార్యుల వారు. స్తబ్ధీభావన అంటే మనసు చలనం లేకుండా ఆగిపోతుంది. అటు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. అటువంటి భావనను కషాయం అంటారు గౌడపాదాచార్యుల వారు. ఆ కషాయం ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే దాన్ని బయటికి రానివ్వాలంటారు. బోరున ఏడవాలనిపిస్తే ఏడవాలి, ఎవరి మీద అరవాలనిపిస్తే నది ఒడ్డుకు వెళ్ళి ప్రశాంతంగా ఉన్న చోట గట్టిగా అరిచేసి రావాలి అంటారు. సో ఈ విధంగా ఒక సాధకుడు అంతర్గత సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూర్వం అంటే గురుకుల వాసంలో శిష్యులు ఉండేవారు. వారికి ఇటువంటి సమస్యలు ఏమి ఉండేవి కావు. అంటే వారికి లౌకిక బాధలేమీ లేవు. ఉదాహరణకి డబ్బు సంపాదించిన అవసరం లేదు. గురువే తిండి బట్ట ఇచ్చి పోషిస్తారు. వంట చేసుకోని అవసరం లేదు. గురువు గారే భోజనం పెడతారు. కుటుంబ బాధ్యత లేదు. కుటుంబాన్ని వదిలి వెళ్తారు. టీవీలు, సినిమాలు వంటి ప్రలోభాలు లేవు. ఆశ్రమాల్లో అలాంటివి ఉండవు. కొత్త స్నేహితులు ఉండరు. ఉన్నా అందరూ ఒకటే ఆలోచనతో ఉంటారు. కాబట్టి గురుకుల వాసంలో ప్రలోభాలు లేవు, బెంగలు లేవు. కానీ అంతర్గత సమస్యలు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సముద్రాన్ని చిలికితే ఆలాహల విషయం బయటకు వచ్చినట్టుగా మనసుని శాస్త్ర విచారణతో చిలికితే అప్పుడు కూడా కషాయం బయటికి వస్తుంది. పాల సముద్రంలో విషం వస్తే వారు ఏం చేశారు? ఈశ్వరుని ప్రార్థించారు. ఆయన ఆ హాలాహల విషాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడు. అందువల్లనే ఆయన్ని గరల కంఠుడు అంటారు. అలాగే మనకి కూడా కషాయం వస్తే చేయాల్సిన పని అదే, ఈశ్వరుని ప్రార్థించడమే. ఆ గరల కంఠుడే మన విషయాన్ని కూడా స్వీకరిస్తాడు. మనకు వచ్చిన సమస్య ఏమిటో మనకు తెలిస్తే మనమే అధిగమించగలం. అది ఏమిటో కూడా తెలియకపోతే అప్పుడు శరణాగతి ఒక్కటే మార్గం. సో ఈ కథలో మనం నేర్చుకున్న అంశం, లక్ష్మీదేవి కౌస్తుభం వంటి ఆకర్షణీయమైన వస్తువులు వచ్చినా దేవతలు ప్రలోభపడలేదు. ఆలాహలం వంటి కాలకూట విషయం వచ్చినా బెంబేలెత్తిపోలేదు. వారి ప్రయత్నంలో వారు విజయం సాధించారు. మన లక్ష్యం కూడా అలాగే ఉండాలి. సిద్ధులు వచ్చినా ప్రలోభపడకూడదు. కషాయం వచ్చినా బెంబేలెత్తిపోకూడదు.
విజయం సాధించాలంటే ఈ రెండింటికి అతీతంగా ఎదగాలి. అమృతం పొందాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఈ 14 రత్నాల మీద ఇంకొక కవి ఇంకొక అద్భుతమైన కవిత రాశారు. రవిగాంచనిచో కవిగాంచునని ఊరికే అనలేదు. భారతః పంచమో వేదః సుపుత్రః సప్తమో రసః దాత పంచదశో రత్నః జామాత దశమో గ్రహః. భారతాన్ని పంచమ వేదం అంటారు. మనకి ఆల్రెడీ 4 వేదాలు ఉన్నాయి కాబట్టి భారతాన్ని 5వ వేదం అంటారు. సుపుత్రః సప్తమో రసః, షడ్రుచులు ఉన్నాయి. ఆ రుచుల కన్నా మనకి ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి సుపుత్రుడు 7వ రుచి. దాత పంచదశో రత్నః, పాల సముద్రాన్ని చిలికితే 14 రత్నాలు వచ్చాయని చూసాం. దానగుణం ఉన్న వ్యక్తి 15వ రత్నం, అతను చాలా గొప్పవాడు. తర్వాత జామాత దశమో గ్రహ, నవగ్రహాలుంటే అల్లుడు దశమ గ్రహంగా పీడిస్తాడు అని అతను హాస్యంగా రాశాడు. ఇంతకీ పాల సముద్రంలోంచి వచ్చిన 14 రత్నాల్లో ఒకటి గుర్రం. దీనికోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. ఉచ్చైశ్రవసం అశ్వానాం, గుర్రాలలో పాల సముద్రంలో పుట్టిన ఉచ్చైశ్రవసాన్ని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శ్రవహ అంటే పేరున్న, ఉచ్చైశ్రవహ అంటే చాలా గొప్ప పేరున్న అశ్వాని నేను. ఎలా వచ్చింది ఈ గుర్రం? విద్ధి మాం అమృతోద్భవం, అమృతం చిలుకుతున్నప్పుడు వచ్చింది అని తెలుసుకో అంటున్నాడు. సో గుర్రాలలో పరమాత్మ ఉచ్చైశ్రవం. ఐరావతం గజేంద్రాణం, ఏనుగులలో నేను ఐరావతాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ ఐరావతం కూడా పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు వచ్చింది. తెల్ల ఏనుగు, దీనికి 4 దంతాలు ఉంటాయి. ఇంద్రుని వాహనంగా ఐరావతాన్ని ఇవ్వటం జరుగుతుంది. సో ఏనుగులలో పరమాత్మ ఐరావతం. నరానాంచ నరాధిపం, మనుషులలో నేను రాజును అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన సాంప్రదాయంలోనూ వేరే సాంప్రదాయాల్లో కూడా రాజుని భగవంతునిగా కొలుస్తారు. పరమాత్మే స్వయంగా చెప్తున్నాడు నేను మనుషులలో రాజును అని. అంతేకాదు, భగవంతుడు ఎలాగైతే శాశ్వత ధర్మ రక్షకుడో అలా రాజు లౌకిక ధర్మ రక్షకుడు. ఆ విధంగా రాజుని భగవంతునికి ప్రతీకగా తీసుకోవచ్చు. అందువల్ల మనుషులలో పరమాత్మ రాజు. ఇంకా అనేక విభూతులు ఉన్నాయి, అవి వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.